సార్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ అందరికీ తెలుసు, గత వారం రోజులుగా కృష్ణా జిల్లాలో గుడివాడ క్యాజినో నిర్వహణ పైన జిల్లా కాదు రాష్ట్రం అంతా అట్టుడుకుపోతున్న విషయం అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి శ్రీ కొడాలి నాని గారి నేతృత్వంలో, మేమంత గౌరవంగా ఉన్నామండి, మంత్రి శ్రీ కొడాలి నాని గారని ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయినా కూడా గౌరవ మంత్రి శ్రీ కొడాలి నాని గారి నేతృత్వంలో, ఆయన డైరెక్షన్లో ఏ రకంగా క్యాజినో, చీర్ గర్ల్స్, అంగాంగ ప్రదర్శన, అశ్లీల నృత్యాలు, ఇవన్నీ గుడివాడలో జరిగిన వాస్తవాల మీద నిజ నిర్ధారణ కమిటీ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయటం, ఆయన ఆదేశాల ప్రకారం మేమందరం కూడా గుడివాడ వెళ్లటం, అవన్నీ కూడా మాకు కనిపించకుండా, నిజానిజాలు మమ్మల్ని తెలుసుకోకుండా ఏ రకంగా అరెస్టు చేయటం, ఇవన్నీ కూడా మీకు తెలుసు. డీఐజీ గారి దగ్గరికి వెళ్తే ఆయన అనుమతి ఇవ్వలేదు, మేము మీ మొహాలు చూడమని చెప్పారు. నిన్న డీజీ గారి దగ్గరికి వెళ్తే అసలు నా ఆఫీసు వైపే తెలుగుదేశం వాళ్ళు రావడానికి వీల్లేదంటున్నారు. ఈ నేపథ్యాన్ని అంతా కూడా, మొత్తం జరిగిన వాస్తవాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఈ రోజున ఒక సమగ్ర నివేదిక మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి మేము సమర్పించడం జరిగింది. నిజ నిర్ధారణ కమిటీ సభ్యులందరం వెళ్లి ఆయనకి ఇచ్చాం. ఈ నివేదిక అంతా కూడా ఆయన పరిశీలించారు. ఈ నివేదికలో ఆయన కోరాం మేము, అయ్యా అక్కడ జరిగింది, గుడివాడ పట్టణమంతా కోడేగుస్తుంది, కృష్ణా జిల్లా అంతా కోడేగుస్తుంది, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వేలాది మంది తరలి వచ్చినట్టుగా, విజయవాడ లాడ్జీలు, చాలా లాడ్జీలు వాళ్ళు నిర్వాహకులు కూడా మొత్తం వాళ్ళు వశం చేసుకున్నట్లుగా 3 రోజులు కూడా లాడ్జీల ఈ హోటల్స్ పంట కూడా పండిందని చెబుతూ ఉన్నారు. ఈ రకంగా కార్లన్నీ కూడా నిర్వాహకులే వాళ్ళు కృష్ణా జిల్లాలో వాడుకున్నట్టుగా తెలియజేస్తున్నారు. అక్కడ జరిగింది మాత్రం వాస్తవం. ఎందుకో తెలియదు, పోలీసులు దర్యాప్తు చేయటానికి విముఖంగా ఉన్నారు. ఒక నేరం జరిగితే వెంటనే రంగంలో దూకి నిజానిజాలు తేల్చవలసిన పోలీసు శాఖ ఈ క్యాజినో మీద, ఈ మంత్రి గారి నేతృత్వంలో జరిగిన క్యాజినో మీద, ఆ కే కన్వెన్షన్ లో జరిగిన క్యాజినో మీద దర్యాప్తు చేయడానికి పోలీసులు ఎందుకో విముఖంగా ఉన్నారు. నిజాలు తెలుసుకోవటానికి ఆ గుడివాడ పట్టణానికి ఎవరిని పోనివ్వట్లేదు. అందుకని మీరు దయచేసి సెంట్రల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ని రంగంలోకి దించాలి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రావాలి. 250 నుంచి 500 కోట్ల వరకు డబ్బు చేతులు మారిందంటున్నారు. ఎంట్రీ ఫీజు 10,000 కలెక్ట్ చేశారట. ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ప్యాకేజ్ పెట్టారట. అందుకని ఇన్ని కోట్ల రూపాయలు చేతుల్లో మారింది కనుక ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా పెను విఘాతం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి లెటర్ రాయండి, వాళ్ళతో మాట్లాడండి. అలాగే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్,
వాళ్ళను కూడా కాంటాక్ట్ చేయండి, వాళ్ళు కూడా రంగంలో దిగాలి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పీపుల్ కూడా సిబిడిటీని కూడా మీరు అడ్రస్ చేయండి, వాళ్ళు రంగంలో దిగవలసిన అవసరం ఉంది. విదేశీ మద్యం ఏరులో పారిందని చెబుతున్నారు. అందుకని ఇక్కడ ఎస్సీబీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉన్నది, వాళ్ళను కూడా రంగంలోకి దించండి. అవసరమైతే హైకోర్టును కూడా ఆశ్రయించి ఈ నిజానిజాలు వెలికి తీయకపోతే ఈ మంత్రి నోరేసుకొని పడిపోతున్నారు. బూతులు తిడితే అవతల వాళ్ళు నోరు మూసుకుంటారులే, నా దొంగతనం బయటపడదు, నా రంకుతనం బయటపడదు, నా తప్పుడు విధానాలు బయటపడదు, నేను జూదాలాడించింది బయటపడదు, నేను అశ్లీల నృత్యాలు చేసింది బయటపడదు, రోలెట్లు తిప్పింది బయటపడదు, లోనా బయట ఆడింది బయటపడదు, తీన్పత్తి బయటపడదని ఆయన మా మీద ఎదురుదాడి చేసి బూతులు మయం నోరు ధరిస్తే అది నోరా అదేమన్నా మున్సిపాలిటీ మురికి పంపో మాకు అర్థం అవట్లేదు. అంటే అలా దాడి చేస్తే నోరు మూసుకొని ఉంటారు, నా దొంగతనం బయటపడదు. అది ప్రజలందరికీ నువ్వు ఎప్పుడైతే పెట్రోల్ పోసుకొని చస్తానన్నావో ఆ రోజునే రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది నువ్వు తప్పు చేశావని. ఎప్పుడైతే నాకు తెలీదు పక్కనెక్కడ నడుపుకున్నారు అన్నావో నువ్వు నడిపినట్టు లెక్క. చీర్ గర్ల్స్ డాన్సులు ఆపండి అని డిఎస్పీకి ఫోన్ చేశావో నువ్వు నడిపినట్టు లెక్క. నీ వ్యవహార శైలి, నీ ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ కూడా నువ్వు దొంగతనం చేసినట్లుగా. నువ్వు తప్పు చేసిన పోలీస్ అధికారి ఎవరైనా నిజాయితీ పోలీస్ ఆఫీసర్ని రంగంలోకి దించండి. బేడీలు తప్పవు ఈ నానికి. గౌరవ మంత్రివర్యులు పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అనే ఈ నానికి నిజాయితీపరుడైన ఒక అధికారిని నియమిస్తే బేడీలు తప్పవని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇప్పటికైనా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇప్పటికైనా మీరు పోలీసు పనులు చేయటానికి మీరు సిద్ధపడండి. వ్యవస్థ గౌరవాన్ని మీరు కాపాడండి. అక్కడ జరిగింది నిజమని, నిజం అక్కడ మంత్రి నేతృత్వంలో అక్కడ క్యాజినో నడిచింది, ఈ అశ్లీల నృత్యాలు అన్ని జూదాలు అన్ని నడిచాయని చెప్పి నిజమైన నివేదిక ఇవ్వండి. ఆ మంత్రి మీద సహచరుల మీద యాక్షన్ తీసుకోండి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి అని చెప్పి కూడా డీజీని కోరుతూ చివరగా రేపు గవర్నర్ గారిని కూడా కలవమన్నారు మా అధ్యక్షులు వారు. ఇప్పుడే అపాయింట్మెంట్ అడుగుతున్నావు, రేపు రిపబ్లిక్ డే అయినా కూడా ఏదో టైం మాకు ఇవ్వండి. ఇంత ఘోరం జరుగుతుంది, మీరు స్టేట్ హెడ్ కనుక, రాజ్యాంగ అధినేత కనుక మీరు దర్యాప్తు చేయించాలి. అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ని కూడా దించాలని జరిగిన ఈ వ్యాండలిజం బై వైకాపా పీపుల్, ఈ పోలీసుల అసమర్థత, నిస్తేజంగా చూడటం, వీటన్నిటి మీద కూడా చర్య తీసుకోండి అని చెప్పి కూడా రేపు గవర్నర్ గారి అపాయింట్మెంట్ కోరుతున్నాం. గవర్నర్ గారు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. రేపు కాబట్టి ఎల్లుండైనా పర్వాలేదు. ఈ కొడాలి నాని చేసిన ఈ దుర్మార్గాన్ని వదిలేది లేదు. ఇతన్ని ఇదిలాగే వదిలితే రాష్ట్రం అంతా పెట్టిస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అండతోటి పెచ్చురెళ్లిపోతున్నాడు. ఇతను రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. నువ్వు తప్పు చేశావంటే ఎదురు దాడి చేస్తున్నారు. తెలిసి తెలియక నోటికొచ్చినట్టుగా మాట్లాడు. చదువు సంజయ్ లేవు, సభ్యతా సంస్కారం లేదు. ఏదో ఆకతాయిగా తెలిసిన రోడ్ సైడ్ రోమియో లాంటి వాడు ఈ మంత్రి కొడాలి నాని. అతని దగ్గర నుంచి మేమైతే మంచి మాట ఎక్స్పెక్ట్ చేయట్లా, సభ్యతా సంస్కారం అతని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత ఆనందంగా ఆయన్ని హత్తుకుంటుంటే ఆయన సభ్యతా సంస్కారాలతో మాట్లాడతారని మేము అనుకోవట్లేదు. కనుక గవర్నర్ గారిని కూడా కలుస్తాం. గవర్నర్ గారు కూడా వీడియోలతో సహా, సాక్ష్యాధారాలతో సహా గవర్నర్ గారిని కలుస్తాం. గవర్నర్ గారు ఏం చర్య తీసుకుంటారో చూస్తాం. మా అధ్యక్షుల వారిని కలిసి సమగ్ర నివేదిక మా పెద్దలందరితో కలిసి ఇచ్చాం. ఏం జరుగుతుందో చూస్తాం. నాని, వీ డోంట్ లీవ్ యూ. నిన్ను వదిలే నువ్వు తప్పు చేశావు. You are an accused in this case. You are a prime accused in this case. చట్టం ఏదంటారు చూడ, కానూన్ కా హాత్ బహుత్ లంబీ హై. నిన్ను వదిలేది లేదు. ఈ చట్టం చేతుల్లో నుంచి, ఈ చట్టం కబంధ హస్తాల నుంచి నువ్వు తప్పుకునేది లేదు. నీవు శ్రీకృష్ణ జన్మస్థానం, నీకు తప్పదు తప్పదు తప్పదు. యా ఏమి అవన్నీ నేను చెప్పనండి. గతంలో పోలీసు వ్యవహారాలు పనికి మాలిన వాడు మాట్లాడారని అతని మాటలకి వర్లరామయ్య స్పందించాడు. అన్నానుగా వీళ్ళందరూ మిస్టర్ వీళ్ళ ఆత్మలతో మాట్లాడతారు కదా, ముఖ్యమంత్రి ఆత్మ వాళ్ళ నాన్నతో మాట్లాడుదట, ఇంకొక ఆమె పెద్ద ఆయన భార్య అని చెప్పుకుంటారు. ఆమె ఆత్మ కూడా ఆయనతో మాట్లాడతారట. నువ్వు ట్రై చేయి మీ నాన్న ఆత్మతో మాట్లాడటానికి. కొడాలి నాని ఉన్నాయి, ఒక్క నిమిషం నా సమాధానం. కొడాలి నాని మీ నాన్నతో మాట్లాడటానికి మీ నాన్న ఆత్మతో మాట్లాడడానికి ట్రై చేయి. వర్లరామయ్య గురించి చెబుతాడు, ఒరే ఆయన జోలు ఎందుకు వెళ్ళావురా, నీకు మూడిందిరా అని చెబుతారు. అడగమనండి అతని గురించి ఏంటండి. ఈజ్ ఎ రోడ్ సైడ్ రోమియో, హీజ్ ఎ రోడ్ సైడ్ రోమియో.
ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పను. పోలీసులో చేసినవి ఇప్పుడు నేను చెప్పనండి. పొలిటికల్ అవన్నీ నేను చెప్పను. ఇప్పుడు ఎవరు గుడివాడలో ఏ తలుపు కొట్టినా చెబుతారు, నేను చెప్పక్కర్లా. నేను పోలీస్ ఆఫీసర్గా అతను ఎన్ని దెబ్బలు కొట్టాను, ఎన్నిసార్లు బూట్ కాలు వాడాను, ఇవన్నీ నేను చెప్పను. అతనికి తెలుసు, నాకు తెలుసు. నేను చెప్పను. నా దగ్గర నుంచి మీరు లాగలేరు. నేను పోలీసులో ఉండగా చేసినది నేను చెప్పను. అతనికి తెలుసు. నేను లాగి ఒకరిని కొట్టాననుకో, సపోజ్ మీరే తప్పు చేసి కొట్టాననుకో, నేను మర్చిపోయినా మీకు గుర్తుంటుంది, అదిగో వరలరామయ్య అప్పుడు నన్ను బాధాడరా అని. అందుకని నీకు తెలుసు కదా, అందుకని నేను చెప్పను. నీచ సంస్కృతికి ఈ రోజున మోడల్ అతను. నేను చెప్పను. జగన్మోహన్ రెడ్డి గారికి నేను వయసులో పెద్దవాడిగా సలహా ఇస్తున్నా. ఏం జరుగుతుందో ఒక్కసారి చూడండి. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అట్ యువర్ నోస్? మీ ముందు ఏం జరుగుతుంది, మీ మంత్రులు వ్యవహార శైలి ఏంటి ఒకసారి చూడండి. ఈ బురద మీకు అంటుతుంది, ఇప్పటికే అంటింది. ఈ బురద మీరు పూసుకుంటున్నారు. భవిష్యత్తులో పెద్ద ఏమంటారు, యు ఆర్ గోయింగ్ టు పే హెవీలీ ఫర్ దిస్. థ్యాంక్ యూ. ఇవన్నీ నేను చెప్పనండి. పోలీసుగా, అధికారిగా నేను అతను ఎన్ని దెబ్బలు కొట్టాను, ఎన్నిసార్లు లోపలేశాను, ఇవన్నీ నేను చెప్పాలా? ఆ విషయాలు నేను చెప్పను. అతని అవతారం చూస్తే మీకు అర్థమవుతా, అతని గైడ్, అతని హావభావాలు చూస్తే మాకు అర్థమవుతా. దాని గురించి అడగొద్దు. ఈ కాజునో అతని సంబంధాల గురించి అడగండి. నేను అప్పుడు గతంలో పోలీస్ ఆఫీసర్గా నేను అతన్ని ఎన్నిసార్లు కొట్టాను, ఎన్నిసార్లు లోపలేశాను, ఏమన్నా ఇప్పుడు వీడియోలు కూడా ఎవరెవరు కలెక్ట్ చేసి పెడుతున్నారు. పోలీస్ యూనిఫామ్ లో నాది, అతనిది. ఇవన్నీ కూడా వద్దండి. అతనికి తెలుసు. ఆత్మ పరిశీలన చేసుకొని చెప్పమానండి. అతని బ్రతుకేమిటో గుడివాడలో. వాట్ వాజ్ హీ వెన్ ఐ వాజ్ పోలీస్ ఆఫీసర్ దేర్? What was his family when I was police officer there? What was his family background, financial background when I was police officer there? ఇక నన్ను రెచ్చగొట్టొద్దని అతనికి మీరు చెప్పండి. రెచ్చగొట్ట ఆత్మ మాట్లాడతారుగా, వాళ్ళకి అలవాటు ఉంది కదా వైకాపా వాళ్ళకి. వాళ్ళ నాన్నతో మాట్లాడమనండి. ఆ చెంప ఈ చెంప ఇతను వాయిస్తాడు. థ్యాంక్ యూ. చెప్పండి రండి. ఏదైతే గుడివాడ పండగ సందర్భంలో జరిగినటువంటి విషయాల మీద అక్కడ క్యాష్ను ఏర్పాటు చేసి మంత్రి కొడాలి నాని ఒక దుర్మార్గమైనటువంటి చర్యకి పూనుకున్నాడో దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి మమ్మల్ని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కింద మమ్మల్ని 6 సభ్యులుగా పంపించడం జరిగింది. జరిగినటువంటి విషయాలు మొత్తం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నివేదికను అందించడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాలన్నీ కూడా అందరూ చూడడం జరిగింది. దీంట్లో మంత్రి కొడాలి నాని పాత్ర, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి పాత్ర, పోలీస్ ఆఫీసర్ల పాత్ర, పోలీస్ అధికారులు వ్యవహరించినటువంటి విధానం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోద్దా అని చెప్పి ఈరోజు అందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. కానీ ఈ ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్టు కూడా లేదు. డీజీపీ గారైతే నిన్న మేము కలుస్తానికి వెళ్తే కనీసం రోడ్డు మీదే నిలబెట్టి మమ్మల్ని పంపించేసినటువంటి పరిస్థితి. మరి దీని మీద ఖచ్చితంగా జాతీయ స్థాయిలో జరిగినటువంటి దానికి ఏదైతే క్యాషినోలో చేతులు మారినటువంటి డబ్బులు కానీ, అక్కడైతే ఆడపిల్లల్ని అక్కడ క్యాషినో రన్ చేసినటువంటి విధానం కానీ, అలాగే అక్కడ విచ్చలవిడి డ్యాన్సులు ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా వాస్తవంగా జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఇవాళ ప్రజలందరూ కూడా చూశారు. దీన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరి దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా బాబు గారు మాకు చెప్పడం జరిగింది. రేపైతే గవర్నర్ గారు కలిసిన తర్వాత అందరం కూడా ఢిల్లీ ఎంపీలు కూడా కలిసి దీని మీద పూర్తి స్థాయిలో జాతీయ స్థాయిలో విచారణ చేయించి ఖచ్చితంగా ఈ కొడాలి నానికి బుద్ధి చెప్పే విధంగా, ఇవాళ అతను మాట్లాడే భాష, ఈరోజు ఏదైతే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కింద మిమ్మల్ని వెళ్ళామో మా మీద ఓ మర్డర్ కేసు అని చెప్పి, లేదంటే కాల్ మనీ అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అక్రమ కేసులు పెట్టింది మా మీద, మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలను పోలీసులు అడ్డం పెట్టుకుని కేసులు పెట్టింది మీరు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మేమంటే ఏంటో, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ అంటే ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా ఇవాళ మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలన్నీ కూడా బయట పెడతాం, ఎవరిని కూడా వదిలిపెట్టాం.
ఇవాళ నీ నోరుంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా దుర్భాషలాడుతా ఉన్నావు. ఇవాళ మేం చెప్తా ఉన్నావు, నువ్వు అడ్డం పెట్టుకున్నావు ఆడవాళ్ళని, నువ్వు వ్యభిచార గృహాల్ని నడిపావు. నీ కేక్ కన్వెన్షన్ లో ఆడవాళ్ళని పెట్టి 3 రోజుల పాటు పండబెట్టింది నువ్వు. సిగ్గులేని కొడాలి నాని. అరే ఒరే అంటే నాకు కొద్దిగా మనస్సాక్షి ఒప్పుకోట్లా, కానీ నిన్ను ఇంకా ఘోరమైనటువంటి పూతులు తిట్టాలనిపిస్తా ఉంది. ఇవాళ రోడ్డు మీద తిడతా ఉన్నారు, సోషల్ మీడియాలో తిడతా ఉన్నారు, ఆడవాళ్ళు తిడతా ఉన్నారు. సిగ్గు రాకపోతే ఇంకా ఏం చెప్పాలి ఈ కొడాలి నానికి అని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా నిన్నెవ్వరం కూడా వదలం. నిన్నే కాదు, ఈ రకంగా ప్రవర్తిస్తున్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా చెప్పు తీసి కొట్టే రోజు నడి రోడ్డు మీద కొట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి నిజ నిర్ధారణ కమిటీ ఒక సమగ్ర నివేదికని గుడివాడ పట్టణంలో జరిగినటువంటి అనైక్యతతో కూడినటువంటి అశ్లీల నృత్యాలతో కూడినటువంటి అసాంఘిక చర్యలన్నింటినీ కూడా నివేదిక రూపంలో ఇవ్వటం జరిగింది. రేపటి రోజు భారతదేశం మొత్తం కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకునే రోజు. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కళ్ళకి కట్టినట్టుగా భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్నటువంటి ఏ అయితే మనం ఈ సమాజాన్ని కాపాడుకోవడానికి, ఈ సమాజంలో ఉన్న ప్రజల్ని కాపాడుకోవడానికి మొత్తానికి తిలోదకాలు ఇచ్చినటువంటి సంఘటనలు ఈ 17వ తారీఖు నుంచి ఇవాళ వరకు కూడా జరిగిన సంఘటనలు. ఒక పక్కన లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన పోలీసులు వాళ్ళ కర్తవ్యాన్ని మర్చిపోయినటువంటి రోజు. ఇంకో పక్కన మనీ లాండరింగ్, చట్టవిరుద్ధమైన పనులు. ఇంకో పక్కన ఏ డ్రగ్స్ అయితే నివారించాలనుకుంటుందో భారతదేశంలో అన్ని డ్రగ్స్ కూడా నిలవైపోయినటువంటి ఈ రాష్ట్రం. అంతేకాకుండా క్యాసినోలు, చట్టబద్ధం లేనటువంటి క్యాసినోలను నడిపే ధైర్యము ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నాయంటే ఒక మంత్రిదా తప్పు, లేకపోతే ముఖ్యమంత్రిదా తప్పు, లేకపోతే పాలనా వైఫల్యం వల్ల మా పాలన ఇంతే, మేము గాంధారీ పుత్రులం, మేము అనుకున్నదే వేదం అని చెప్పి చెప్పడానికి మీ ప్రయత్నం అని చెప్పి ఈనాడు కనపడుతున్నటువంటి సత్యం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఆ రకంగా ఈ రోజున పూర్తిగా రాజ్యాంగానికి విఘాతం కలిగేలాగా, రాజ్యాంగ విరుద్ధంగా ఈ రాష్ట్రంలో పాలన కనపడతా ఉంది. అందుకే ఈ రోజున జాతీయ పార్టీ అధ్యక్షుల సూచనల మేరకి రేపు గవర్నర్ గారిని కలిసి ఈ యొక్క పాలన గురించి, జరిగిన సంఘటనల గురించి, సంఘటనల్ని ఈ రోజున ఎంక్వైరీ చేయమంటే పోలీసులు ఏ రకంగా అడ్డుకున్న సందర్భం గురించి, అంతేకాకుండా ఈ మంత్రి ఈ రకమైన ప్రభుత్వంలో ఉండి ఆయన మాట్లాడే మాటల్ని సమర్థించుకునే విధానం, ఈ రోజున 13 మంది చీర్ గర్ల్స్ ఏ రకంగా ఇక్కడికి వచ్చి గోవా వెళ్లారంటే దానికి కూడా కథ చెప్పడానికి ప్రయత్నించే మంత్రివర్యుల్ని మరి ఈ రోజున బర్తరఫ్ చేయమని చెప్పి కోరాలన్నది మా ఉద్దేశం. అందుకనే రేపు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడటానికి ఈ రాష్ట్ర ప్రథమ పౌరుడైనటువంటి గవర్నర్ గారిని ఈ రోజున వేడుకుంటా ఉన్నాం. మాకు టైం ఇవ్వండి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని మీ దృష్టిలోకి తీసుకురావాలని మా ప్రయత్నం. ఈ యొక్క అరాచకాన్ని ఆపాల్సిన అవసరం రాజ్యాంగ పెద్దగా ఈ రాష్ట్రానికి మీ మీద ఉందని చెప్పి భావిస్తూ రేపు మిమ్మల్ని కలవటానికి అనుమతి కోరుతా ఉన్నామని చెప్పి మనం చేస్తాం.
మొన్న ఏదైతే గుడివాడలో పండుగ రోజు 3 రోజులు కూడా మరి విష సంస్కృతిని తీసుకొచ్చి బూతుల మంత్రి కొడాలి నాని ఏ విధంగా క్యాష్లో నిర్వహించారో అదంతా ప్రజలందరికీ తెలుసండి. మరి దీన్ని సీరియస్గా తీసుకొని తెలుగుదేశం పార్టీ ఒక కమిటీ వేయటం, మేము గత 5 రోజులుగా కూడా మరి గుడివాడను సందర్శించటం, డిఐజీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం, అదేవిధంగా కలెక్టర్ గారికి ఇవ్వటం, మరి నిన్న డీజీపీ గారికి ఇవ్వటం, ఇలా 5 రోజులు కూడా మేము చేయటం జరిగింది. మరి ఈ రోజు మేము మా అధినేత అదేవిధంగా గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయటం జరిగిందండి. నిజంగా ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో కూడా చాలా విచారకరంగా ఉంది. ముఖ్యంగా పోలీస్ తీరు మాత్రం చాలా విచారకరంగా ఉందండి. ఓ పక్కన క్యాష్నో జరిగింది, 100 కోట్లు మారాయి, అశ్లీలంగా నృత్యాలు జరిగాయి. మరి దీనికి బాధ్యత వహించిన మంత్రి కొడాలి నాని మీద మరి చర్యలు తీసుకోండి అని చెప్పి మేము పలుమార్లు మరి పోలీసుకు తెలియజేస్తున్నా వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు. మరి నిన్న మనం చూసాం బుద్ధా వెంకన్న గారు ఆయన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడారని చెప్పి ఆయన అరెస్ట్ చేయటం నిజంగా మేము ఖండిస్తున్నామండి. 4 రోజులుగా మరి కొడాలి నాని గారు ఏ విధమైన భాష మాట్లాడారో మీకు కనపడట్లేదా డీజీపీ గారు? అదేవిధంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, మా పార్టీ నాయకుల మీద విచక్షణ మరిచి మీరు ఒక మంత్రి స్థాయిలో ఉండి విచక్షణ మరిచి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఆయన మీద చర్యలు తీసుకోకుండా మా పార్టీ నాయకుల మీద మా మీద కేసులు పెట్టడం నిజంగా చాలా దారుణం అండి. ఏదేమైనా మేము మాత్రం దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. తప్పకుండా న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. అదేవిధంగా ఎల్లుండి మేము గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడలో పేకాట విచ్చలవిడిగా గతంలో కూడా జరిగింది. మొన్న సంక్రాంతి సంబరాల పేరు మీద క్యాషినో కల్చర్ గుడివాడకు తీసుకొచ్చి గుడివాడలో విచ్చలవిడిగా క్యాషినో జరిగింది. 500 కోట్ల రూపాయల దాకా డబ్బులు చేతిలో మారినట్టుగా సమాచారం. ఇవాళ అమ్మాయిలను కూడా అశ్లీల నృత్యాలు చేయించి ఒక కొత్త వినాశకరమైనటువంటి కల్చర్కి తెరదీశారు. దానిపైన చర్య తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత సూచనల మేరకు నిజ నిర్ధారణ కమిటీ గుడివాడ నియోజకవర్గానికి వెళ్తే పోలీసులు అధికార పార్టీకి పూర్తిగా తొత్తులుగా మారి మా విచారణ కోసం ఏమీ ఉత్తరం సహకరించకపోగా శాంతియుతంగా గుడివాడలో ఎంక్వైరీ చేస్తున్న మాకు పోలీసులు విఘాతం కల్పించి అరెస్ట్ చేసి జైల్లో పెడతాం జరిగింది. అదే సమయంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ విచ్చలవిడిగా మా పార్టీ ఆఫీస్ పైన దాడులు చేస్తే వాళ్ళపైన చర్యలు లేవు. మా నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు కారుని పగలగొడితే దాని మీద చర్యలు లేవు. ఇవాళ బూతుల మంత్రిగా పేరు తెస్తున్న కొడాలి నాని విచ్చలవిడిగా బూతులు తిడతా ఉంటే, భయంకరమైన బూతులు తిడతా ఉంటే ఏనాడు కూడా ఆయన మీద చర్య తీసుకోవాలా. ఇవాళ బుద్ధా వెంకన్న మీద కేసులు పెడతా ఉన్నారు, నాగుల మీరా మీద కేసులు పెడతా ఉన్నారు. పోలీసులు మీ దగ్గర ధైర్యం ఉంటే మీరు ఎంక్వైరీ చేసి కొడాలి నాని కన్వెన్షన్లో జరిగినటువంటి ఆ జోదానికి ఎవరెవరికైతే సంబంధం ఉందో అందరిపైన చర్యలు తీసుకోండి. మీరు చర్యలు తీసుకోకపోగా మీ ప్రతాపం అంతా మా మీద చూపిస్తా ఉన్నారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇవాళ రోజున మీరు బోండా ఉమామహేశ్వర కారు బద్దలు కొట్టిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, క్యాష్ను ఆడిచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అలాగే బూతులు తిట్టే ఈ కొడాలి నాని ఎన్నిసార్లు మాట్లాడితే అన్ని కేసులు కూడా పెట్టాలి. మీరు ఇవాళ బుద్ధా వెంకన్నని ఎలా అయితే అరెస్ట్ చేశారో ఒక ప్రెస్ మీట్ చూసి, అలాంటి ప్రెస్ మీట్లు అనేకం ఉన్నాయి కొడాలి నాని. అన్నింటిలో కూడా విడివిడిగా కేసులు నమోదు చేసి కొడాలి నానిని జైల్లో పెట్టి మీ నిజాయితీ నిరూపించుకోవాలి. మీరు పక్షపాతానికి పరాకాష్ఠగా మారారు పోలీసులు. మీరు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతా ఉన్నారు. మీరు మీ ధోరణి మార్చుకోండి.
ఇవాళ పార్టీ నిర్ణయించింది, దీన్ని అవసరం వస్తే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కేంద్ర దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపించి మీ పైన చర్య తీసుకోవచ్చుగా కేంద్రాన్ని కోరతాం. బీజేపీ నాయకులు కూడా వచ్చి ఈ క్యాషినో విషయం మీద నిరసన తెలియపరుస్తాకు వస్తే వాళ్ళను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారంటే మీరు కొరివితో తలగొక్కుంటున్నారు. ప్రజా సంఘాలన్నింటినీ కూడా మీరు తుంగలో తొక్కుతున్నారు. ప్రజాభిప్రాయానికి విలువనివ్వండి. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది, దానిపైన చర్య తీసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. అంతే తప్ప పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారి అందరిపైన అక్రమ కేసులు బనాయిస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించాల్సి మిమ్మల్ని అందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నాను. Please like, share, subscribe to Pragya Media. Keep watch, like, share and subscribe Pragya Media. Please like, share and subscribe to Pragya Media. Please share, like and subscribe Pragya Media.